సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద డే 28. చూడండి, మనకు తెలియకుండానే మనం 28 డేస్ జర్నీ అనేది చేసామన్నమాట. సో అందుకోసమనే ఏ రోజు ఇంపార్టెంట్ ఆ రోజుకి ఇచ్చామనుకోండి, 28 డేస్ కాదు, 1 year చేసుకున్నా కూడా మన వే ఆఫ్ లైఫ్ అంటే మన లైఫ్ లో మ్యాజిక్ అనేది కనబడుతుంది. సో ఒక్కసారి చేయగానే కంటిన్యూగా 1 year చేసిన తర్వాత చూసుకుంటే కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట. సో కంప్లీట్ ఒక తనకి షిఫ్ట్ అనేది ఉంటుంది లైఫ్ లో. ఫైనాన్షియల్ గా కానివ్వండి, రిలేషన్షిప్ లో కానివ్వండి, హెల్త్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, అదర్వైజ్ స్పిరిచువాలిటీ లెవెల్ కూడా కానివ్వండి. బట్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ హియర్. అండ్ యూట్యూబ్ నుండి ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మన టైం తీసుకుని మనం జాయిన్ అవ్వడం కూడా అప్రిషియేషన్ అనమాట. అండ్ ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ బిజీ, ఎందుకంటే అందుకోసమనే యాక్టివిటీస్ చాలా తక్కువగా చేస్తున్నారు. తెలిసిపోతుంది కదా ఎవరెవరు యాక్టివిటీ చేస్తున్నారు, ఎవరు లేదు అనేది. సో ఈ రోజు మనకి ఏంటంటే డే 28 ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ ఏంటి అని అంటే రిమెంబర్ ద మ్యాజిక్. ఇది చాలా చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చేసినా ప్రతిసారి కొత్త ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ఇది కంటిన్యూ కావాలి ప్రాక్టీస్. మళ్ళీ డే 1 నుండి స్టార్ట్ చేయాలి. 28 డేస్ తర్వాత నుండి మళ్ళీ డే 1, డే 2, డే 3 ఇలా మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నమాట. ఈ ప్రాక్టీస్ ఎందుకు చెప్తున్నారంటే, రెండబ్బాయి, మనం గ్రాటిట్యూడ్ అనేది ఒక్కరోజు ప్రాక్టీస్ కాదు, ఒక్క టర్న్ ప్రాక్టీస్ కాదు అన్నమాట. ఇది మన లైఫ్ టైం ప్రాక్టీస్. ఎందుకంటే మనకి ఎప్పుడు డిజైర్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లో ఏం కావాలన్న ఈ ప్రాక్టీస్ మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాక్టీస్ లో మెయిన్ ఏంటంటే మనం ఒక రోజును స్కాన్ చేస్తున్నాం. ఓకే, సో ఎందుకంటే ఎవ్రీ డే ఇస్ ఏ యూనిక్. అంటే నిన్నటి జరిగిన విధంగా ఈ రోజు ఉండదు, మొన్న జరిగిన విధంగా నిన్న ఉండదు అనమాట. కానీ మనకి ఏమనిపిస్తుంది, ఎవ్రీడే ఒకలాగానే ఉంది, స్ట్రెస్, బోరింగ్ గాను కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనలో ఒక 50 మెంబర్స్ మన చుట్టూ అరౌండ్ ఉన్నారనుకోండి. ఓకే, అందులో 40 మెంబర్స్ అసలు మన దగ్గరికి రావట్లేదు. ఓకే, ఒక 8 మెంబర్స్ మన గురించి మంచి చెప్పారు. ఒక ఇద్దరు కానీ ఒక్కరు కానీ మన గురించి ఏదో అన్నారనుకోండి. ఓకే, సంథింగ్. సో మనం ఏం చేస్తాము, ఈ 8 మెంబర్స్, ఈ 40 మెంబర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ని వదిలేసి ఫోకస్ మన గురించి అన్న ఒక వ్యక్తి పైన లేకపోతే ఇద్దరి పైన కంప్లీట్ గా ఫోకస్ చేస్తాము అన్నమాట. సో మనకు రూల్ తెలుసు కదా, మన యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుందో, ఓకే, అటెన్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుంది అనమాట. సో అలాంటి దాని మీదకి వెళ్ళి మనం షిఫ్ట్ కావాలి అని అంటే మ్యాజిక్ అనమాట. రిమెంబర్ ద మ్యాజిక్. అంటే మ్యాజిక్ అనేది ఎప్పుడు మన చుట్టూ ఉంటూనే ఉంటుంది, అది ఇన్విజిబుల్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇన్విజిబుల్ గా ఉంటుంది, మనం గుర్తించినంత వరకు మాత్రమే ఇన్విజిబుల్ గా ఉంటుంది. బట్ మనం గుర్తించగలిగాం అనుకోండి, సో మన లైఫ్ లో ఒక మ్యాజిక్ షిఫ్ట్ అనేది ఉంటుంది అనమాట. బట్ కన్సిస్టెన్సీ ఇస్ ద ప్రాక్టీస్. మనం ఎప్పుడైనా మీరు మౌంటైన్స్ తో మాట్లాడే ఉంటారు లైఫ్ లో ప్రతి ఒక్కరు. ఓకే, మనం అవి లాస్ట్, ఓకే, చివరికి వెళ్ళి, ఓకే, లాస్ట్ పర్వతాలు లోయలు ఉన్న దగ్గర మనం ఏది ఇస్తామో, ఎక్కువ ఏది మాట్లాడతామో అదే మనకు తిరిగి వస్తుంది, రైట్? సో లైఫ్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏ పెయిన్ అనుభవించినా లేకపోతే మంచి అనుభవించినా, దట్ ఈస్ ఓన్లీ అవర్ అనమాట. అంటే మనం ఏదైతే చేసామో, మనం ఏదైతే ఇచ్చామో అది మాత్రమే మనం అనుభవిస్తాము, అది మాత్రమే మనం తీసుకుంటాం అనమాట. బట్ మనకి అందుకే యాక్సెప్టెన్సీ అనేది మనకి కొంచెం కష్టం అవుతుంది అనమాట. బట్ వాటిని ఆ ఇద్దరు ఇప్పుడు అన్నాను చూడండి, ఆ ఇద్దరిని వదిలిపెట్టాలి. ఎందుకంటే మనకి ఇంకొక ఆప్షన్ అనేది లేదు. ఎందుకంటే ఎవరికైతే నా లైఫ్ ని బ్యూటిఫుల్ గా చేంజ్ చేసుకోవాలి, మ్యాజిక్ థింగ్స్ నా లైఫ్ లో అన్ఫోల్డ్ కావాలి అని అనుకుంటున్నామో, ఆ ఇద్దరి మీద ఫోకస్ వదిలేసి ఎవరైతే 40 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం చేసేటువంటి పని కానివ్వండి, మన లైఫ్ కానివ్వండి, ఎంతనైనా అంధకారం ఉండనివ్వండి, లైక్ డార్క్నెస్, దాన్ని మార్చడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ దేరు. కానీ మన పని ఏంటంటే ఆ డార్క్నెస్ లో ఒక వెలుగును కనుక్కోవడం అన్నమాట. ఓకే, 99% బాగాలేకపోయినా ఉన్న 1% పట్టుకొని మనం వెళ్ళగలగాలి. ఈ 90% ఆలోచించినాం అనుకోండి, మనం వెళ్ళలేమన్నమాట. అందుకే అందులో మనం చెప్పేది ఏంటంటే ఈ మార్గంలోనే నడవాలి. దిస్ ఇస్ ద గ్రాటిట్యూడ్. అంటే
బేసిక్ థింగ్, ఒక ఫండమెంటల్ రూల్ అనేది ఉంటుంది కదా లైఫ్ కి. ఆ ఫౌండేషన్ అనేది మనం గ్రాటిట్యూడ్ తో అనమాట. అది స్టార్ట్ చేస్తే మిగతావన్నీ కూడా మన లైఫ్ లో చాలా విషయాలు వస్తాయి. అది ఫౌండేషన్ తో వస్తుంది అనమాట. అందుకోసమని ఈ పుస్తకం ఎన్నిసార్లు చదివినా అంటే మన జర్నీ యొక్క చివరి భాగం అన్నమాట. అంటే ప్రాక్టీస్ చేసే దాంట్లో చివరి భాగం అన్నమాట ఈరోజు. సో చూద్దాం ఎవరెవరు మనకి ఈ రోజు చదువుతారో చివరి భాగాన్ని. ఓకే, ఈ రోజు నిన్నటి ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఏమైనా షేరింగ్స్ ఉన్నాయా? ఈరోజు స్టార్టింగ్ లో మనం షేరింగ్స్ తీసుకుంటాను. ఎవరికైనా ఎప్పుడైనా అనిపించిందా రోజు సేమ్ సేమ్ లాగా ఉందే లైఫ్, అదే ప్రాబ్లం, అదే స్ట్రెస్, అసలు ఏం మార్పు లేదు నా జీవితంలో అనిపించిందా? ఈ జర్నీలో మిర్రర్ లేనంత వరకు అనిపిస్తుంది. ఎస్. మిర్రర్ యాక్టివిటీ ఈ ఒక్కసారే కాదు, చాలా సార్లు చేయించారు. బట్ థింగ్ ఏంటంటే రెసిస్టెన్స్ అయితే చాలా ఉంది. ఎన్నిసార్లు చేసినా కూడా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. చూసేటప్పుడు ఫస్ట్ నేను చూసుకున్న ఫేస్ లో నేను కాదు, అది వేరే పర్సన్ అని ఎప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చేటప్పుడు వాటర్ వచ్చేస్తుంది, బట్ ఫోకస్ చేయాలనిపించట్లేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్, ఈవెన్ ఐస్, హెయిర్ చూసేటప్పుడు వాటి మీద ఫోకస్ వద్దు 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 అని చెప్పి ఎలా అయితే అక్కడి నుంచి మూవ్ అయిపోయి ఇంకా చేయొద్దు అని బ్యాక్ ఎలా అయితే వెళ్ళిపోతామో అలా వెళ్ళిపోవాలి అనిపించింది. బట్ ఎందుకు చేయకూడదని చేసా. బట్ హార్డ్లీ ఇట్ వెంట్ టు 7 minutes. అది వీడియో ఏదైతే రికార్డింగ్ ఉందో దాంట్లో నేను హాఫే చేయగలిగాను. బికాస్ ఎందుకో ఇష్టపడటం లేదు డైరెక్ట్ గా మిర్రర్ దగ్గర ఉండి చేయడానికి. అండ్ ఈ రోజు మార్నింగ్ లేవగానే అసలు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి 4:30 ఆ టైంకి వాష్ బేసిన్ దగ్గర ఉంటే నించొని ఎందుకు చూడకూడదు అని చెప్పి అట్లీస్ట్ 1 సెకండ్ అయినా చేయగలనా లేనా ట్రై చేసా. బట్ నిన్నటి మీద బెటర్ అనిపించింది. అంటే ఏబుల్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. నిన్నైతే అసలు నించోడానికి కూడా ఒప్పుకోవట్లే, వద్దు వద్దు అని వెనక్కి ఎలా అయితే నెట్టేస్తారో అలా అనిపించింది. బట్ ఏబుల్ టు డూ, అది బెటర్ అనిపించింది. ఎందుకంటే మనది మనం జడ్జిమెంట్ ఉన్నప్పుడు, ఓకే, సో ఫర్గివ్ చేసుకోలేనప్పుడు ఏం చేస్తామనంటే చూసుకోలేకపోతాం అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా కూడా. ఓకే, సో ఇన్నర్ చైల్డ్ ఉండ్స్ అంటాం కదా, కేర్, లవ్. సో అందుకోసం అన్నమాట. బట్ గుడ్ థింగ్ మీరు స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ థింగ్ ఒకటి ఏం చెప్పండి మీరు చూసినప్పుడు, ఐ ఆమ్ హియర్ ఫర్ యూ అని చెప్పండి ఫస్ట్. అంటే నేను నీ కొరకు ఉన్నాను అనేది, ఇక్కడ ఉన్నాను అని. తర్వాత మిగతావి స్టార్ట్ చేయండి. బట్ కన్సిస్టెన్సీ అనేది కీ అనమాట. ఏదే కాదు, ఏ ప్రాక్టీసెస్కైనా చూడండి. మీరు ఈ రోజు చేశారు కదా, అలా కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. 21 days వరకు కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అన్నమాట. ట్రై చేస్తాం కిచెన్ లో ఉన్న వాటితోని ఎగ్జాక్ట్. కనిపిస్తూ ఉంటాం కదా ఎక్కడున్నా ఎక్కువ. ఎగ్జాక్ట్, ఎక్కడ కనిపించినా అందరికన్నా కూడా. లేడీస్ కంటే ఇప్పుడు చూడండి, ఆబ్వియస్లీ ఉమెన్ కి ఏదర్ మిర్రర్ అవసరం లేదు. ఈవెన్ కిచెన్ లో ఉన్న గ్లాసెస్ కానీ, స్టీల్ ప్లేట్స్ కానీ, మనం వండే వీటి మీద కానీ మనం ఎప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నది మనకి ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు అదర్ పీపుల్. ఈవెన్ మొబైల్ చూసుకొని చేసేటప్పుడు కూడా మన ఇమేజ్ మనకు కనిపిస్తూ ఉంటది. అదే అనుకున్నాను, పర్టికులర్ గా మిర్రర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఐ లవ్ యూ చెప్పేటప్పుడేమో అవన్నీ యూజ్ అవుతాయి అనమాట. అంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మీ పేరు తీసుకొని, బట్ మనం డీప్ గా ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ మిర్రర్ అనేది మనకు కావాలి అనమాట. సో డిస్టర్బెన్స్ లేకుండా 3 minutes ప్రాక్టీస్ అయినా, బట్ హ్యాండ్ మిర్రర్ కానీ, బాత్రూమ్ మిర్రర్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ కానీ, ఎనీథింగ్ స్టేబుల్ గుండా ఒక మిర్రర్ కావాలి 3 minutes ప్రాక్టీస్ కి. బట్ మీరు ఎక్కడ కనిపించినా కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పేటానికి మాత్రం మీరు ఎక్కడున్నా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మహా. సో మహామయం ఎలాగైతే షేర్ చేస్తున్నారో అందరు అలా రావాలి. మేబీ హెసిటేషన్ ఉన్నట్టుంది. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. సో రిమెంబర్ ద మ్యాజిక్. ఈరోజు అంటే మ్యాజిక్ ని గుర్తు పెట్టుకోవడము అన్నమాట. సో మ్యాజిక్ ని ఎలా గుర్తు పెట్టుకుంటాం? ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఎవ్రీడే ప్రాక్టీస్ ద్వారా మనకి గుర్తుంటుంది అన్నమాట. సో ఈ రోజు ప్రాక్టీస్ రిమెంబర్ ద మ్యాజిక్.
అంటే మన జీవితంలో ఇప్పటి వరకు రిమెంబర్ ద మ్యాజిక్ అంటే ప్రతిరోజు గుర్తుపెట్టుకోవడమే కాదు, చిన్న మూమెంట్ కానివ్వండి, వాటిని అప్రిషియేట్ చేయడం, చూడడం అనేది మనం నేర్చుకోవాలి అనమాట. అవేర్నెస్, ఎరుకలో ఎలా అంటే ఒక చిన్న మూమెంట్ కావచ్చు, ఒక చిన్న స్మైల్ కావచ్చు, ఒక చిన్న అప్రిషియేషన్ కావచ్చు, ఒక చిన్న గిఫ్ట్ కావచ్చు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని పలకరించవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన కర్రీ తినొచ్చు. ఇలాంటివి కూడా మనకు మ్యాజిక్ అన్ఫోల్డ్ అంటారన్నమాట. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామ్ చేస్తున్నాం. వేటి కోసం? హ్యాపీ మూమెంట్స్ కోసం, హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం. సో, మనం దేన్నైతే చేస్తామో ట్రైన్, అదే మన లైఫ్‌లో మన చుట్టూ ఆరా కూడా అదే క్రియేట్ అవుతుంది. అలాంటి వాటిని మాత్రమే మనం అట్రాక్ట్ చేయగలుగుతామనమాట. ఫస్ట్ మ్యాజిక్ అంటే ఏంటిది? మనకి ఏవైతే ఉన్నాయో, కృతజ్ఞత భావం అంటే ఏంటిది? గ్రాటిట్యూడ్ అంటాం. అప్రిషియేషన్ మనకి అంటే గ్రేట్‌ఫుల్‌నెస్. మనకి లైఫ్‌లో ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చిన్నదైనా కానివ్వండి, వాటిని మనం అవి మన లైఫ్‌లో ఉన్నందుకు మనం గ్రేట్‌ఫుల్‌నెస్‌గా ఫీల్ అవ్వడం. అది కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వడం. ఇక్కడ గుర్తు చేసుకోవడం ఒక్కటే కాదు, ఫీల్ అవ్వడం అన్నమాట. సో, అందుకోసమనే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్‌ని మరీ రెస్ట్రిక్ట్ చేసేందుకు చెప్తున్నామంటే, ఒకరోజు 5 రాసారనుకోండి, ఇంకొక రోజు మీకు మంచిగా అనిపించింది 25 రాయండి, 30 రాయండి. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఒకరోజు మిస్ అయిందనుకోండి, ఇంకొక రోజు యాడ్ చేయండి. బట్ ఎర్లీ మార్నింగ్ ఎందుకు చెప్తామంటే, ఎర్లీ మార్నింగ్ ఈస్ ఫ్రెష్ టైమ్ అన్నమాట. మీరు రాసేదానికి చాలా చాలా చేంజ్ ఉంటుంది. తర్వాత వాటికిను ఎర్లీ మార్నింగ్‌కి. ఎందుకంటే ఫస్ట్ చేసేటువంటి యాక్టివిటీ అన్నమాట. అండ్ ఈ సైన్స్ కదా, మనం ఎలాగైతే ఉందో దాన్ని అలాగే ఫాలో అవుతే దాని యొక్క రియాక్షన్, రియాక్షన్ అన్నమాట. న్యూటన్ థర్డ్‌లా ఉంది కదా! అంటే బంతి గోడకి ఎలా ఎంత ఫోర్స్‌తోని, ఇంటెన్సిటీతోని ఇసిరేస్తామో, ఓకే, దాన్ని బట్టి మనకి రివర్స్‌లో వస్తుంది అన్నమాట. రివర్స్‌లో కంపల్సరీ రావాల్సిందే. అది యూనివర్సల్‌లా. బట్ ఎంత ఇంటెన్సిటీతో నువ్వు వేస్తావో అంతకు ఎక్కువ వస్తుందన్నమాట. అందుకోసమనే ఆ ఫీల్ అయ్యేది, అప్రిషియేట్ చేసేది, నువ్వు నిజంగా ఎంత ఇంటెన్సిటీ నీ హృదయం లోపల ఉంటుందో. అంటే నీకు ఫుడ్ తీసుకుంటున్నావు అనుకో, 3 టైమ్స్, నేను ఇంట్లో ఉన్నా కూడా 3 టైమ్స్ ఫుడ్, అసలు లోటు అనేటిదే లేదు నాకు ఫుడ్‌కి. ఫుడ్ గురించి ఇప్పుడు మనకు ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. కానీ మనం ఫుడ్‌కి కూడా సరిపోనంత లేదు కదా! మనం మొబైల్ చూస్తున్నాం, టీవీ చూసేంత మినిమల్ థింగ్స్, వాటర్ బిల్లు, మినిమల్ థింగ్స్‌కి మనకి కష్టం లేకుండా ఎళ్ళిపోతుంది కదా! సో, యూ నీడ్ టు బి అప్రిషియేట్ దోస్ థింగ్స్ అన్నమాట. అవి లేని వాళ్ళు కూడా ఉన్నారు. హౌస్ ఉంది, బెడ్ ఉంది, మిగతా వస్తువులున్నాయి. మేబీ అవి లేకపోయినా కూడా మనకు సపోర్ట్ చేసే ఇంట్లో మనుషులున్నారు. ఒకరికొకరు తోడు అన్నమాట. ఓకే. ఏదైనా కష్టం వచ్చినా అట్‌లీస్ట్ షేర్ చేసుకుంటానికి ఇంట్లో మెంబర్స్ ఉన్నారు. ఎంత కోపం ఉన్నా గూడా మనం ఏది చెప్పినా వినేటువంటి హస్బెండో, వైఫో ఉన్నారు. ఓకే. దట్ ఈస్ ఆల్సో గ్రేట్‌ఫుల్‌నెస్ అన్నమాట. బ్యూటిఫుల్ మూమెంట్ అన్నమాట. అంటే ఇలా చిన్న చిన్నవైనా కూడా ఒక స్మైల్ కానీ, ఏదైనా కానివ్వండి, అంటే అవి మనకు ప్రీషియస్‌గా అనిపించే వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారన్నమాట. అప్పుడు కానీ మ్యాజిక్ అన్‌ఫోల్డ్ కాదు. ఎందుకంటే మనం ఈజీగా కిందికి వెళ్ళిపోతాము. చాలా ఈజీగా ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంది అన్నమాట తెలియకుండానే. అందుకోసమనే చాలా మంది మాకెందుకు జరగట్లేదు, మేమెందుకు ఇది కావట్లేదు అనంటే, మీరు ఒకటే స్టేబుల్‌గా ఉండట్లేదంటే వి నీడ్ ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్. ఆ స్టెబిలిటీ రావాలంటే ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట. 1 ఇయర్ వరకి కంటిన్యూ‌గా చేసిన వాళ్ళకి కంప్లీట్ రివైర్ అవుతుంది. బ్రెయిన్ అనేది కంప్లీట్ అంటే అసలు డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది లైఫ్‌లో. సో, వి ఆర్ గోయింగ్ ఇంటు ద డీప్ లెవెల్. సో, ఇక్కడ మనకు పిక్ కనబడుతుంది గదా! ఆకాశముకు డార్క్‌నెస్ అది కూడా మనకి నిండు ఫుల్ మూన్ ఉంటుంది కదా! చాలా ల్యూమినస్‌గా, అంటే అద్భుతమైనటువంటి మనం ఏమంటాము, సోమపానం అంటారనమాట దీన్ని. అంటే చంద్రుని చుట్టూ కాంతి, అలాగే నక్షత్రాలు కూడా స్పార్కిల్ నక్షత్రాలు. అంటే డార్క్‌నెస్‌ని పారదోలేటువంటి నక్షత్రాలు. మనం ఎదురుంగా చూసుకుంటే ఒక మనకి ఆహ్, రివర్ అనుకోవచ్చు, లేకపోతే సీ అనుకోవచ్చు. ఏదైతే ఇది కానీ వాటర్ అన్నమాట. వాటర్ గూడా ఎంత నిశ్శబ్దంగా, పీస్‌ఫుల్‌గా ఉన్నాయి చూడండి. చుట్టూ డార్క్‌నెస్ ఉంది. మధ్యలో మాత్రం వెలుతురు మాత్రమే ఉంది అన్నమాట. ఇది 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. మన లైఫ్‌లో ఇంతకుముందు అనుకున్నాం గదా! ఎంత డార్క్‌నెస్ ఇప్పుడు ఉండనివ్వండి. కానీ ఎవరికైతే నేను లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి, చేంజ్ కావాలని అనుకుంటున్నారో, ఆ చిన్న వెలుతురునైనా ఆ వెలుతురునే పట్టుకొని వెళ్ళాలి అన్నమాట. ఒక మీనింగ్. ఇంకా డీపర్‌గా వెళ్తే ఏంటి అనంటే, వాటర్ అంటేనే మనకి ఎమోషన్స్ అన్నమాట. మన మనసు లాంటిది. ఓకే. చంద్రుడు అనేటిది, అక్కడ వెలుతురు అనేది మనలో ఉన్నటువంటి దివ్యమైన శక్తి. అంటే
గాడ్స్ ఎనర్జీ అనుకోవచ్చు, డివైన్ ఎనర్జీ అనుకోవచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు, లేకపోతే మీ అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి అనుకోవచ్చు అన్నమాట. అది ఆల్రెడీ మీలోనే ఉంది. ఓకే. ఇప్పుడు మనం చేసేటివన్నీ ఏంటి? మన అంతర్గత శక్తిని మనం ప్రేరేపిస్తున్నాం అన్నమాట. ఓకే. మనం యాక్టివేట్ చేస్తున్నాము అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయ్యేటందుకు. సో, మన మనసు అనేది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ మ్యాజిక్‌ని, మన అంతర్గత శక్తిని మనం చూడగలుగుతాం. మనలో ఉన్న పవర్‌ని, మనలో ఉన్నటువంటి క్లారిటీని. ఒక్కసారి మన మనసు అలజడిగా ఉన్నప్పుడు మనం ఇవి ఏవి చూడలేం. మనకు తెలుసు, చూడాలని తెలుసు కొన్నిసార్లు. మన కళ్ళ ముందటనే ఎన్నో విషయాలు జరుగుతాయి. కానీ మన మనసు నిలకడగా లేనప్పుడు మనం వాటిని గుర్తించలేకపోతామనమాట. అలాగే ఇక్కడ కూడా వాటర్ ఇండికేషన్. వాటర్ అంటేనే ఎమోషన్స్. ఓకే. సో, అది స్థిరంగా ఉంది కాబట్టి అంత అద్భుతంగా వెలుతురనేది మనం చూడగలుగుతున్నాం. డివైన్ ఎనర్జీని. మన జీవితంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్‌ని. మనసు నిలకడగా లేదనుకోండి, అది వాటర్ ఎలాగైతే క్లియర్‌గా మనం చూడలేమో పిక్‌ని, మన మనసు కూడా అలాగే గుర్తించదు అని. సరే. సో, ఇదందరికీ తెలిసిందే. మనసు బాలేనప్పుడు మనం వేటిని గుర్తించలేము. కానీ వాటిని స్థిరంగా ఇంకొక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే, మనం ఏది చూడలేమో మనమే దాన్ని చూడగలుగుతాము అన్నమాట. 2 మన చేతులలోనే ఉన్నాయి కాబట్టి, అందుకోసమనే ఒక 1% వెలుతురున్నా కూడా, ఇప్పుడు ఏ క్షణంలో ఎటువంటి దాంట్లో ఉన్నా కూడా, ఆ వెలుతురునే పట్టుకుంటే అది గ్రాటిట్యూడ్ అన్నమాట ఫస్ట్ థింగ్. సో, ఎవరు రీడ్ చేస్తున్నారు ఈరోజు? న్యూ వాళ్ళెవరైనా రీడ్ చేస్తారా? నేను రీడ్ చేయనమ్మా. ఎవరు ఆ! చేయకు. ఓకే మహా. ఇంకెవరు రావట్లేదు. మీరు చేయండి. That the things with magic you have got to know it's still here all around us. It just says invisible for you. Charles and Lind. మనం కొంచెం పెద్ద చేయరా? సరిపోతుందా ఇంకా? Okay. Charles de Lind, 1951, writer and critical folk musician. Folk musician. Every day is unique. There is no day like any other day. The good things that happen each day are forever different and forever changing. And so, when you remember the magic by counting yesterday blessings, no matter how many times you do it, it will be different every time. It's just one of the reasons why remember the magic is the most powerful ongoing practice to maintain the magic gratitude in your life, no matter what you desire or now, what desires you will have in the future. This magical practice will remain the most powerful practice for your entire life. The easiest way to remember the blessings of yesterday is to start by remembering the beginning of the day when you woke up and go back over the day in your mind, recollecting the major events of the morning, afternoon, and evening until you reach the time when you went to the bed. When you recall yesterday's blessing, it should be effortless. You are just scanning the surface of yesterday. As you scan, the blessings will bubble to the surface of your mind. You can start this magical practice by asking the questions: what are good things that happened yesterday? Whenever you ask a question, your mind will immediately look for the answers. Did you receive any great news? Did you magically receive or accomplish one of your desire? Did you magically receive unexpected money? Did you feel especially happy? Did you hear from a friend who haven't heard from in a long time? Did something go magnificently well for you? Did you receive a great phone call or email? Did you receive a compliment or did someone express his or her appreciation for you? Did someone help you to solve a problem? Did you help somebody? Did you finish a project or start something new you are excited about? Did you eat your favorite food or watch a great movie? Did you receive a gift, resolve a situation, having a stimulating meeting, quality time with someone, a great conversation, or make a plans for something you really wanted to do? Remember the magic and the list yesterday's blessings on a computer on write them out in your journal. Scan over the surface of the yesterday until you feel satisfied that you have been recalled the blessings of the day. They can be small thing or a big thing because it not be about the size of the blessings. It about how many blessings you find and how much gratitude you feel for each one.
As you remember and notate each one, simply be grateful and say the magic word for it, thank you. When you want to do this magical practice after today, you can mix it up so that some days you write out the blessings, the other day you remember the blessings and say them out loud or in your mind. You can make a quick list of the blessings, and or you can make a more detailed list saying why you are grateful for each one. There is no set number of blessings to find from yesterday because every day is different. But I can assure that every single day of your life is full of blessings. And when you have opened your eyes to see the truth of this, you will have opened your heart to the magic of life, and your life will be abundant and magnificent. Whoever has a gratitude will be given more, and he or she will have an abundance. Whoever does not have gratitude, even when he or she has, will be taken from him or her. Remember, the magic it was created for you. Magical practice. Remember the magic. Count your blessings and make a list of 10 blessings. Write why you are grateful. Reread your list. And at end of each blessing, say thank you, thank you, thank you. And feel as grateful for that blessings as you can. You have written to 80 blessings over the course of this book. Remember the magic by counting the blessings of yesterday and writing them down. Ask yourself the question, what are the good things that happened yesterday? Scan the surface of yesterday and until you feel satisfied that you have remembered and written down all the blessings of the day. As you remember each one, simply say the magic word thank you for it in your mind. After today, you can do this practice as a written list or out loud or in your mind. You can make a quick list of the things you are grateful for about yesterday, or make shorter and more detailed list and say why you are grateful for them. Just before going to the sleep tonight, hold your magic rock in one hand and say the magic word thank you for the best thing that happened during the day. Your Thank magical you, future. Mama. Thank Thank you, you, ma'am. Mama. Such a beautiful lady. So tomorrow we are going into the your magical future. But ఈ రోజు మాత్రం రిమెంబర్ ద మ్యాజిక్ అనమాట. అంటే మనం ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, నార్మల్ గా డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఎలా మనం బ్లడ్ తో కొన్ని తెలుస్తాయి, కొన్నిటికి మాత్రం లాస్ట్ అల్టిమేట్ ఏంటి స్కానింగే కదా, అంటే మరీ డీటెయిల్డ్ గా వెళ్ళాలనుకున్నప్పుడు. సో ఈ ప్రాక్టీస్ కూడా ఏంటి అని అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ లో ఉన్న మంచి విషయాలను కూడా మనం గుర్తించము అన్నమాట. ఇప్పటికి కూడా ఇప్పుడు 28 డే ప్రాక్టీస్ వచ్చినా కూడా రెగ్యులర్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే ఇప్పుడు మేము కూడా స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు సేమ్ అన్నమాట. ఒక కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ 5 రాయడం, లేకపోతే ఒక రోజు 10 రాయడం, లేకపోతే కొన్ని కొన్ని యాక్టివిటీస్ అసలు చేయలేకపోవడం, కొన్ని వదిలేయడం, ఇలా అనమాట. బట్ ఎప్పుడైతే కంటిన్యూ, ఎందుకంటే మనకి యూట్యూబ్ లోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ వినడం. కానీ ప్రతిసారి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మళ్ళీ వింటారనుకోండి, కొత్త న్యూ పాయింట్ అనేది మీకు దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే మీ లైఫ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ మీకు యాడ్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాక్టీస్ ఏంటంటే మనం స్కాన్ చేస్తున్నాం ఒక డేని. ఎందుకంటే మన లైఫ్ లో జరిగినటువంటి మనకి ఏమనిపిస్తుంది, ఎవ్రీ డే సేమ్ లాగానే అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఎవ్రీ డే ఈజ్ ఏ డిఫరెంట్, ఎవ్రీ డే ఈజ్ ఏ యూనిక్, అండ్ ఎవ్రీ డే ఈజ్ ఏ బ్లెస్సింగ్స్. మనం మార్నింగ్ లేస్తేనే టుడే ఈజ్ ఏ మ్యాజికల్ బ్లెస్సింగ్ డే అనుకున్నాం అనుకోండి, సో ఆ విధంగానే ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కానీ ఫీల్ కావాలి, మళ్ళీ మనసులో బాస్ ఏమంటారో అవన్నీ గుర్తు పెట్టుకొని వాటిని, అంటే వాటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది, ఒక భయము లేకపోతే వర్క్ చేయలేదను అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అది వదిలేసి నిజంగానే ఈ రోజు ఒక మన లైఫ్ లో పరి వచ్చింది అనుకోండి, మనం ఏదంటే అది అలా జరిగిపోతుంది. ఉన్నాయి కదా మన ప్రాక్టీసెస్, మ్యాజికల్ అవుట్కమ్ అన్ని. సో వాటిని యూజ్ చేసామనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ, అంటే చేంజ్ అవుతుంది అనమాట ఫ్రీక్వెన్సీ అనేది. సో అందుకోసమని టుడే వీ హ్యావ్ ద మ్యాజికల్ వండర్ఫుల్ డే, అమేజింగ్ డే, ఇలాంటి సూపర్లేటివ్స్ వాడాలి అనమాట. అద్భుతం, మహా అద్భుతం, ఇలాంటి వర్డ్స్ వాడాలి అనమాట. అండ్ మ్యాజిక్ అనేది తనే చెప్తున్నాడు, చార్లెస్ డి లింట్ 1951. అంతే కదా, మన చుట్టూ అద్భుతాలు అనేటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, మన జీవితంలో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ మనం ఎరుకలో ఉండలేదు అనుకోండి, అవి ఎప్పుడు మనకు కనిపించవు. అంటే బ్లెస్సింగ్స్ అనేటివి మన లైఫ్ లో ఏమున్నాయి అనేటివి మనకు కనిపించవు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుంది అని అంటే పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ ఉన్నది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. చిన్న విషయమైనా కూడా ఓకే, వాళ్ళు ఇప్పుడు 10 వాళ్ళలో గుడ్ థింగ్స్ ఉన్నాయి, ఒక్కటి బాగాలేదనుకోండి, మనకి ఏం అయిపోతుంది అంటే ఒక్కదాని మీదకే పదే 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 ఫోకస్ వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఈ ప్రాక్టీసెస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం,
పర్సనో, సిచ్యువేషనో మనము ఉన్నాయి ఎలా ఉన్నాయో వాటిని మన జీవితంలో ఏం జరుగుతున్నాయి ఇప్పుడు వాటిని అలాగే యాక్సెప్ట్ చేస్తున్నాము. కానీ బెస్ట్ కోసం మన ప్రయత్నం మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అన్నమాట. సో, ఎవరైనా మీకు అలా అనిపించిందనుకోండి, ఏదన్నా విషయం మీకు నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదేదో అంటున్నారనుకోండి. సో, అది ఏది రిసీవ్ చేసుకుంటదంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది మనకు రిసీవ్ చేసుకుంటుందన్నమాట. సో, ఒక టెక్నిక్ మీకు అప్లై చెప్తాను. ఒక టిప్ అనమాట. సో, అలా అన్నప్పుడు మీరేం చేయండంటే, ఆ పర్సన్ లెఫ్ట్ సైడ్ నిల్చున్నా, రైట్ సైడ్ నిల్చున్నా కూడా మీరేం చేయండంటే, రైట్ సైడ్‌కు స్టేర్ చేయండి. అంటే రైట్ ఐనన్నమాట. వాళ్ళేదైనా అననివ్వండి. ఓకే. సో, ఇప్పుడు రిలేషన్‌షిప్‌లోనే వాళ్ళేదో అంటున్నారనుకోండి. అప్పుడు మీరు రైట్ సైడ్ మీ కన్ను రైట్ సైడ్ తిప్పుకొని ఏమనాలంటే, వాళ్ళ మాటల్ని మీరు డైవర్ట్ మీ మైండ్‌లోకి రాకుండా యేసుకుంటున్నారు. ఎలా అంటే, నా జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రిలేషన్‌షిప్స్‌కి ధన్యవాదాలు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటున్నారనుకోండి. ఓకే. మీకు నచ్చట్లేదు. ఎందుకంటే మేబీ వాళ్ళతోని ఇప్పటికి కూడా అంత గ్రేట్‌ఫుల్‌నెస్‌గా లేకపోవచ్చు రిలేషన్‌షిప్. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ప్రతి ఒక్కరితోని గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి అనేది. కానీ ఆ పెయిన్, హర్ట్ ఉంటాయి చూడండి. అవి మన దాంట్లో ల్యాక్ కాకూడదు అన్నమాట. యూ నీడ్ టు బి ఏదైనా అనుకోనివ్వండి. యూ నీడ్ టు బి రిలీజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నమాట. సో, ఏదైనా అన్నారనుకోండి రైట్ సైడ్ ఈస్ ద క్రియేటివ్ బ్రెయిన్ అన్నమాట. అంటే న్యూ క్రియేషన్‌కి మనం ఇచ్చేటువంటి ఇంటిమేషన్ అన్నమాట. సో, అప్పుడేమవుతుంది ఈ లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే తొందర అబ్జర్వ్ చేయదన్నమాట. ఆ పెయిన్ వాటిని. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? నా జీవితంలో ఉన్నటువంటి మిగతా అద్భుతమైనటువంటి రిలేషన్‌షిప్‌కి ధన్యవాదాలు అనుకుంటున్నావు అనుకోండి. ఎవరో ఒక్కరు అంటున్నారు. సో, అలా అన్నమాట. మీరు ఏ సిట్యుయేషన్ ఉందో దానికి అపోజిట్‌గా మనం యూజ్ చేయడం ద్వారా వర్డ్స్ యాస్ ఎ అఫర్మేషన్‌గా. సో, ఏమవుతుంది? అప్పుడు మన పెయిన్ అనేది, హర్ట్ అనేది మన సబ్‌కాన్షియస్ మైండ్ అసలు డీకోడ్ చేయదు అన్నమాట. థిస్ ఈస్ ఎ గ్రేట్ టిప్. అంటే ప్రాక్టీస్ చేయండి మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిమెంబర్ ద మ్యాజిక్ బై కౌంటింగ్ యెస్టర్‌డే బ్లెస్సింగ్. చూడండి అద్భుతం ఎవరైతే రాస్తున్నారో మీ బుక్ ఓపెన్ చేసుకొని చూడండి. 28 అంటే 208. ఓకే. ఇంకా అంతకంటే ఎక్కువ గూడా కావచ్చు మన బ్లెస్సింగ్స్. ఒక్కొక్క రోజు 25, 50 కూడా రాయొచ్చు. ఒక్కొక్కసారి 100 కూడా రాయొచ్చు. ఎందుకంటే మనం ఒక ఏరియాలో ఒకరోజు ఎక్కువగా డీప్‌గా పెయిన్‌లో ఉన్నాం. ప్రాబ్లమ్ ఎక్కువ ఉందనుకోండి. ఇంకా ప్రాబ్లమ్ గురించి ఆలోచించకండి. వెళ్ళండి మీ లైఫ్‌లో ఉన్నటువంటి వాటికి బ్లెస్సింగ్స్ 10 కాదు 100 రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే చెప్పంగా అంధకారం గురించి ఆలోచించకూడదు. వెలుతురు గురించి మాత్రమే ఆలోచించాలి. ఎందుకంటే మనం దేని మీదైతే ఫోకస్ చేస్తామో అదే ఫౌంటైన్ ఫ్లో అనేది అవుతుందన్నమాట. ఎనర్జీ స్ప్లిట్ అవుతుంది. సో, మనకేం కావాలి మనకు తెలుసు. మనకు మంచి మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఫోర్సబుల్‌గా అయినప్పుడు మనం అలాంటి విషయాల మీదనే ఫోకస్ చేయాలి. సో, దానికోసం ఏంటి అనంటే, ఈ ప్రాక్టీస్‌లో 28 డే ప్రాక్టీస్‌లో మనం అంతకుముందున్న డేని స్కాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఏం చేసాం మనం? మ్యాజిక్ రాకని చేతిలోకి తీసుకొని ఓరల్‌గా చెప్పాం. ఈరోజు జరిగినటువంటి అతి మంచి విషయాలు ఏమున్నాయి అనేది. సో, నిన్న చాలా మందికి ఓకే. సాటర్‌డే కదా! మేబీ ఈరోజు సండే రైట్? సో, నిన్న గుర్తు తెచ్చుకోండి. ఏదైనా మూవీ చూసారా? లేకపోతే ఇంకేదైనా సో, నాకు నిన్నేం జరిగిందంటే సడెన్‌గా వెళ్ళినప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఒక థాయ్ మూవీ అనేది కనిపించిందనమాట. సో, అట్రాక్టెడ్ ఓన్లీ ఎందుకంటే లాంగ్వేజ్ థాయ్ అనేది తర్వాత తెలుసు. ఫస్ట్ తెలవదు. అట్టే సెర్చ్ చేస్తుంటే పిక్ ఉంటాయి గదా! వాళ్ళ డ్రెసింగ్ సెన్స్ వాళ్ళది. ఆ పిక్‌తోని నేను అట్రాక్ట్ అయ్యాననమాట. సో, ఏముందో చూద్దాం లోపలికి వెళ్ళి చూసినప్పుడు అద్భుతంగా ఉంది ఆ మూవీ అనేది. అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానివ్వండి, ఈవెన్ దో అందులో సబ్‌టైటిల్సే యాడ్ అవ్వలేదు. నో సబ్‌టైటిల్స్ అండ్ లాంగ్వేజ్ గూడా కంప్లీట్ థాయే అనమాట. ఇంకొకటి ఏమీ లేదు. బట్ అట్రాక్టెడ్. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఎందుకంటే లాంగ్వేజ్‌కి ఎప్పుడైతే మనం ఎనర్జీతోని వర్క్ చేస్తామో అప్పుడు లాంగ్వేజ్ అనేది బేరియర్ కాదనమాట. సో, అదొక వెబ్ సీరీస్. సో, ఫస్ట్ పార్ట్ కంప్లీట్‌గా నేను చూసాను. సో, ఐ విల్ వెయిటింగ్ ఫర్ అనదర్ వన్ అనమాట. అంటే ఇంకొకటి. బట్ అత్యంత అద్భుతంగా ఉంది. అంటే ఎక్కడైనా కూడా కల్చర్ అనేది ఎలా ఉంటుంది. ఓకే. రూరల్ ఏరియాలో ఎలా ఉంటుంది అనేది అందులో అత్యంత అద్భుతంగా చూపిచ్చారనమాట. అందులో కూడా మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి. మేబీ దట్స్ వై ఐ యామ్ అట్రాక్టెడ్ డోంట్ నో. బట్ రూరల్ అనేది అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్టడీతోని నో మ్యాటర్ ఎంత చదువుకున్నారా అలాంటివి కాదు. బట్ హ్యూమన్‌గా ఓకే. ఇంకొక హ్యూమన్‌కి హెల్ప్ చేయాలనేటువంటిది అందులో చదువుకున్న వాళ్ళుంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారండి. సో, అది అత్యంత అంటే నేను నిన్న డేని స్కాన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటి మూవీ అన్నమాట. మేబీ అది మనం ఆహ్,
దాన్ని మనం అడాప్ట్ చేసుకోలేదనుకోండి, సో అది నార్మల్‌గా అనిపిస్తుంది. అలానే మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నిన్న డేని స్కాన్ చేస్తున్నాం. ఎలాగైతే మనం స్కాన్ చేస్తామో అల్టిమేట్ లాస్ట్‌కి చేసేదేంటి? బ్లడ్ టెస్ట్ కంటే లాస్ట్‌కి మనం స్కాన్ చేస్తాం గదా! ఇక్కడ ఏముంది అని. సో, మనం డేని స్కాన్ చేస్తున్నామనమాట. మరీ వెతికి మనం ఆ డేలో ఉన్నటువంటి వాటికి పాజిటివ్ వాటికి బ్లెస్సింగ్స్ పంపిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి సడెన్‌గా నేను అడుగుతాను. నిన్న ఒక 5 మంచి థింగ్స్ నాకు చెప్పండి అని నేను అడుగుతున్నాననుకోండి. నేనేం జరిగినాయి ఒక 5 మంచి థింగ్స్ ఒక 5 అడుగుతున్నాను. సో, ఎంతమంది అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారు? ఒక 5 థింగ్స్. అంటే ఏమి ఆలోచించకుండా, సడెన్‌గా ఏమి ఆలోచించకుండా ఇవి జరిగినాయి అని. బీ హానెస్ట్ రేట్ చేయండి. ఒకవేళ గుర్తుపెట్టలేమనుకోండి ఇట్స్ ఓకే చెప్పండి అది గూడా. ఇక్కడ నో జడ్జ్‌మెంట్ అండ్ ఇది ఏమి ఎగ్జామ్ లాంటిది కాదు. 5 కాదు గానీ 3 చెప్తాను. గుడ్ చెప్పండి మహి. మా అక్కతో నేను మాట్లాడి ఆల్మోస్ట్ లైక్ 1½ మంత్ అయింది. మెసేజ్ పెట్టినా కూడా అది రిప్లై ఇవ్వట్లేదు. అలిగిందనే విషయం నాకు అర్థమైంది. నిన్న నైట్ కాల్ కలిపినా 2 టైమ్స్ లిఫ్ట్ చేయలేదు. ఓకే. చేయకపోయినా ఇంక లాస్ట్ థర్డ్ టైము ఇంక కాల్ పెట్టి చేసేటప్పుడు లిఫ్ట్ చేసిందన్నమాట. సో, తనకి ఒంట్లో బాలేదంట. అందుకు నన్నెవరు పలకరించలేదని అలిగిందంట. అట్‌లీస్ట్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది ఫస్ట్. ఇంకా అంటే మామూలుగా చాలా మొండి మేడం. దానికి చేయకపోతే ఇంకెప్పుడు మాట్లాడదన్నమాట. అదొకటి. అండ్ నెక్స్ట్ నిన్న ధనుష్ దర్శన్‌కి చెప్పాను కదా మేడం సలాడ్ మీద పడ్డారు వీళ్ళని. ఓకే. నిన్న మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మార్చేసాను మొత్తం. ఎందుకంటే తొందరగా ఎళ్తున్నారు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ ఇంటి దగ్గర పాలు తాగెళ్తున్నారు. సలాడ్ అన్నది 10:30 ఆ టైం. నో బ్రేక్‌ఫాస్ట్. ఏవైతే ఇడ్లీలు, వడలు ఉన్నాయో అవేమీ లేవు. అయితే నిన్నెళ్తే పాపం వాళ్ళంట బాక్స్ తీసుకెళ్తే వాళ్ళు తినలేదంట. వాళ్ళ ఫ్రెండ్స్ తినేసారంట. తినేస్తే ఇంటికొచ్చినాక వచ్చేసరికి వాళ్ళ స్కూలు వచ్చేసరికి 2:15 అయిపోతుంది. 2:15 తర్వాత నార్మల్‌గా అయితే చాలా ఆకలిగా ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ ఒక పాలు తాగి ఎళ్ళొచ్చినాక మళ్ళీ 2:15 అవుతుందంటే చాలా ఆకలిగా ఉంటారు. లంచ్ 3:15 వరకు చేయలేదు మేడం. అంటే ఆకలి లేదంట. అంటే ఇట్స్ ఎ చేంజ్. నాకనిపించింది ఏంటంటే అదో షిఫ్ట్ నిజంగా నాకు బిగ్ షిఫ్ట్. నార్మల్‌గా స్కూల్ నుంచి రాగానే ఏది కనిపిస్తే అది పట్ అని ఏస్తారు. అలాంటిదేం లేదు. కామ్‌గా ఉన్నారు. చెప్పింది వింటున్నారు. అదొకటి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు నేనెప్పుడు ఇనలేదు. ఎందుకంటే సిగ్గు దూరంగా ఉంటే నాన్నొస్తారులే ఏదో టైంకి అన్న మూడ్‌లో ఉండేవారు. కానీ ఇది ఫస్ట్ టైము నేను దర్శన్ దగ్గర విన్నా. నాన్న నువ్వెప్పుడు బ్యాకొస్తావు అనేసి. అసలు జనరల్‌గా షై ఫీల్ అయితారు. మీరెంతైనా బయట ఇంట్లో ఉండండి ఎంతైనా మాట్లాడతారు. ఫోన్‌లో మాత్రం అస్సల అంటే అవతల వ్యక్తికి ఏమనిపిస్తదంటే, అసలు పిల్లలకి ఏమీ లేదు మన మీద ఎఫెక్షను అని ఎవరికైనా ఈవెన్ మై ఇన్‌లాస్‌కి కానీ, మా పేరెంట్స్‌కి కానీ వీళ్ళందరూ దగ్గరుంటే మాట్లాడతారు. బట్ వాళ్ళు ఫోన్‌లోకెళ్తే అస్సలు మాట్లాడరు. అసలు ఫేస్ కూడా చూపియరు వీడియో కాల్ అయితే. అలాంటిది నిన్న ఫోన్ తీసుకొని, "నాన్న నువ్వు మళ్ళీ బ్యాక్ ఎప్పుడొస్తావు" అని అడిగాడనమాట. నేను అందుకే అన్నా 5 కాకపోయినా అట్‌లీస్ట్ 3 చెప్పగలమేమని. అంటే నువ్వు గుర్తించగలిగావు మహా! ఈ జర్నీలో ఉన్నావు గాబట్టి అట్‌లీస్ట్ 3 గుర్తించగలిగావు. సో, ఒకటేంటంటే ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్‌కి అన్నమాట. థాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్స్ అన్నమాట. మీనింగ్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్స్ ఒక ఎనర్జీ. వి ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దేర్ కాల్. ఎదురుగా వచ్చిన మాతో కూడా మాట్లాడలేదు వాళ్ళు. సో, నాకు కూడా ఆ! ఫోన్ చేయమని. ఈవెన్ నీరజకి తెలుసు ఎదురుగా వస్తే అసలు మాట్లాడరు మేడం వాళ్ళు. అండ్ ఇంకొకటి రిలేషన్‌షిప్‌కి ఒకటి అన్నమాట. థాంక్ యూ. పాత క్లయింట్స్ అందరూ కాల్ చేస్తున్నారు మేడం ఇప్పుడు మళ్ళీ. గుడ్. మీ ఎనర్జీ షిఫ్ట్ అయింది కాబట్టి సో, నౌ యూ ఆర్ రీచింగ్ అన్నమాట. 5 ఇయర్స్ బ్యాక్ క్లయింట్స్ అందరూ కాల్ చేస్తున్నారు మేడం. నాకు అర్థం కాలేదు. నేను నవ్వుకున్నా. ఈజ్ ఇట్ నీడ్ ఆర్ ఎనీథింగ్ షిఫ్ట్ అని నేను నవ్వుకున్నా నిన్న. మీ ఎనర్జీ షిఫ్ట్. యూ ఆర్ నౌ రెడీ ఫర్ ద వర్క్ అన్నమాట. అంటే సర్వీస్ ఇచ్చేటందుకు మీరు రెడీగా ఉన్నారు. అది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే మ్యాజిక్ బుక్ చేసే ప్రతిసారి చూస్తుంటాం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 5 టైమ్స్. దిస్ ఈస్ ద 5th టైమ్ ఆర్ 6th టైమ్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానీ, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ వండర్. బుక్స్ నిండిపోతున్నాయి. నిన్న మార్నింగ్ సర్దుతున్నప్పుడు కూడా అదే అనుకున్నా. 3 బుక్స్ కంప్లీట్ అయినియి. ఈ బుక్స్ ఏం చేయాలి నేను అనేసి. హ్మ్. సో, ఇప్పుడు చూసుకుంటే మీరు రిలేషన్‌షిప్స్‌కి ఓకే. మేజర్ ఇంకొకటేంటంటే ఫుడ్ విషయం అని అన్నప్పుడు మీరు చేశారు కాబట్టి చెప్తున్నాను మహా. సో,
ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఓకే, ధనుష్ అండ్ దర్శన్. ఇక్కడ ఎవరికైనా పిల్లలు ఉన్న వాళ్ళకి, సో యూ వాంట్ టు సీ ద చేంజ్. ఓకే, వాళ్ళ దాంట్లో మీరు చూడాలి అని అనుకుంటే ఏం చేయండి అంటే, డైలీ వాళ్ళకి ఒక 5 బ్లెస్సింగ్స్ అనేటివి రాయండి విడివిడిగా. ఓకే, థ్యాంక్ యూ ధనుష్ 5. ఓకే, థ్యాంక్ యూ, గుర్తు రావట్లే, ఫీల్ అవుతారు మళ్ళీ. దర్శన్, థ్యాంక్ యూ దర్శన్. ఓకే, అలా అన్నమాట. ఎవరికైనా కూడా ఇప్పుడు అందరికి దాదాపు ఇక్కడ పిల్లలు ఉండే ఉంటారు. సో ఎవరి దాంట్లో అయితే మనం మేజర్ షిఫ్ట్ చూడాలనుకుంటున్నాము, బ్లెస్సింగ్స్ ఎందుకు రాస్తున్నాం ఇక్కడ, అదే అంటున్నాను. మళ్ళీ మనం వెళ్తున్న మాత్రమే పట్టుకుంటాం అనమాట. సో అలా మీరు 21 days రాస్తూ వెళ్ళండి. వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ ని అప్రిషియేషన్ చేస్తూ బ్లెస్సింగ్స్ రూపంలో రాస్తూ వెళ్ళండి, వాళ్ళ పేరు తీసుకొని. సో మేజర్ షిఫ్ట్ అనేది కనబడుతుంది అనమాట. ఇది ఇంకొక టిప్. ఈ రోజు 2 టిప్స్ అనమాట. Ma'am, Apart from that, I have experienced this, ma'am. పిల్లలకి బ్లెస్సింగ్స్ రాయడం వల్ల ఎలాంటి షిఫ్ట్ వస్తుంది అనేది మీ గైడెన్స్ లో నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను మా. ఈవెన్ ఐ డూ ఇట్ ఎవ్రీ డే. ఈవెన్ అంటే ఒక సమ్ టైమ్స్ నేను రాయకపోవచ్చు, బట్ వెన్ ఎవర్ ఐ సీ దెమ్, వెన్ ఎవర్ ఐ ఫౌండ్ చేంజ్ ఇన్ దెమ్, డెఫినెట్ గా నేను మనసులో అయినా అనుకుంటాను. ఎగ్జాక్ట్. అది మ్యామ్, దిస్ వర్క్స్ లైక్ ఏ మ్యాజిక్ ఐ ఎక్స్పీరియన్స్డ్. పిల్లల గురించి ఖచ్చితంగా అన్నమాట. పిల్లలే కాదు, ఇప్పుడు పిల్లలకైతే ఎగ్జాక్ట్ వర్క్ చేస్తుంది. బికాస్ దే ఆర్ ఇన్ ద రా మూడ్ అనమాట. 6 to 7 years వరకు వాళ్ళకి అసలు కాన్షియస్ అనేది రాదు అన్నమాట. అంటే బయట ఉన్న ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయడం అలా ఉండదు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఫుల్లీ ఓపెన్ గా ఉంటుంది అప్ టు 6 to 7 years వరకు. కంప్లీట్ గా ఓపెన్ ఉంటుంది అంటే ఆ పవర్ చూడండి, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ రా ఉందన్నమాట. మీరు ఎలాగైతే ఒక మట్టి పాత్రను మలిచే స్థితిలో ఉన్నారన్నమాట. మీరు ఫ్లవర్ వాష్ చేయాలనుకుంటున్నారా, ఇంకేం చేయాలనేది, అప్పుడు మీరు ఏ సీడ్స్ అయితే వేస్తారో ఆ సీడ్స్ తర్వాత గ్రోత్ అవ్వడం అనేది ఆఫ్టర్ 10 తర్వాత మనకు కనబడుతుంది అనమాట. సో అందుకోసమని మనకు అన్ని తెలిసి చేయము, మనకు అన్ని తెలియాలని లేదు. కానీ ఇప్పుడు మనం బ్లెస్సింగ్స్ రాయడం ద్వారా ఏమవుతుంది అంటే మేజర్ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ బిహేవియర్ లో కానివ్వండి, వాళ్ళకి క్లారిటీ విషయంలో కానివ్వండి, వాళ్ళు ఇంకా ఇప్పుడు బెస్ట్ ఉన్నారు. కానీ మీ తరపు నుండి మీరు ఇంకా బ్లెస్సింగ్స్ యాడ్ చేయొచ్చు అనమాట, ఇంకా బెస్ట్. ఓకే, ఎందుకంటే దేశాన్ని గర్వించదగ్గటువంటి చైల్డ్ ని మనం క్రియేట్ చేస్తున్నాము అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఎస్టర్డే. ఎస్, ఇప్పుడు మహా షేర్ చేశారు, నీరజ షేర్ చేశారు కదా. సో ఫీలింగ్ తో పాటు అనమాట తను షేర్ చేశారు. ఇంకా రాసేటప్పుడు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎవరికైతే వింటున్నారో వాళ్ళకి చిన్న షిఫ్ట్ అనిపించవచ్చు. బట్ ఎవరైతే ఫీల్ అవుతారో, ఇక్కడ అందుకోసం అంటున్నాను, మ్యాజిక్ అనేది ఒక చిన్న వస్తువు, ఒక పెద్ద వస్తువు అనేది ఉండదు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది ఉంటుంది అనమాట. ఒక గులాబీ పూచింది అనుకోండి, ఒక వ్యక్తి అత్యంత అద్భుతంగా ఫీల్ అవుతున్నారు, ఒక వ్యక్తి నార్మల్ గా చూస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సేమ్, బట్ నీ ఇంటెన్సిటీ, నీ ఎనర్జీ ఎంత ఉంది అనేది మ్యాజిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ని చూడండి, వాటర్ ముంచగలుగుతుంది, నిన్ను హీల్ కూడా చేస్తుంది అనమాట. అంటే కర్స్ బ్లెస్సింగ్స్ రెండు ఒకటే దగ్గర ఉంటాయి. శాపం అంటే ఇప్పుడు మనం టెంపుల్ కి వెళ్తుంటాము, ఓకే, టెంపుల్లో మనం ఇది జరిగితే మనం ఇది వేస్తాము అని అంటాం అనమాట. సో అక్కడ కూడా మనం గాడ్స్ ఎనర్జీని మన ఫ్రీక్వెన్సీతోనే మ్యాచ్ చేస్తున్నాం, మన ఫ్రీక్వెన్సీతోనే యాక్టివేట్ చేస్తున్నాము అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఓషన్ దగ్గర ఉన్నాం అనుకోండి, ఒక చిన్న గ్లాస్ తీసుకొని వెళ్ళాము, ఓకే, ఇక్కడ గ్లాస్ కి బదులు నీ వెజిల్ అన్నమాట. నువ్వు ఎంత తీసుకుంటున్నావు అనేది నీ వెజిల్ అన్నమాట, గ్లాస్ అనేది. నువ్వు చెంచా తీసుకెళ్ళినావు అనుకోండి, చెంచాడు మాత్రమే తీసుకొచ్చుకుంటావు, రైట్. నువ్వు గ్లాస్ తీసుకెళ్ళినావు అనుకో, గ్లాస్ తీసుకొచ్చుకుంటావు. నువ్వు బకెట్ తీసుకెళ్ళినావు అనుకో, బకెటెడ్ వాటర్ తెచ్చుకుంటావు. అంటే ఇక్కడ మీదేంటి, చేంజ్ ద వెజిల్. అంటే ఏదైతే పాత్ర ఉందో ఆ పాత్రను చేంజ్ చేయండి అని అంటే, ఆ పాత్రను ఎంత చేంజ్ చేస్తే నువ్వు ఆ ఎనర్జీని అంత తీసుకుంటావు అని అంటే నువ్వు రెడీగా ఉన్నావు, నువ్వు ప్రాక్టీసెస్ మోర్ చేస్తావు అనమాట. ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకోండి, 10 రాసే దగ్గర నేను 100 చెప్తున్నాను ఒక క్లయింట్ కి, అలా హెల్త్ విషయంలో అంటే ఇంకేం ఆలోచించకుండా చేశారనుకోండి, ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. చాలా బ్రేక్ డౌన్ ఉంది అనుకోండి హెల్త్ విషయంలో, అసలు రిపోర్ట్స్ అనేటివి భయంకరంగా ఉన్నాయి, అసలు డాక్టర్స్ హోప్లెస్ చెప్పారు, ఆ టైంలో కూడా చాలా మిరాకిల్స్ జరుగుతుంది విత్ ద ప్రాక్టీస్. అది ఒకటే ప్రాక్టీస్ అంటే ఫస్ట్ అది ఫౌండేషన్ అన్నమాట.
కృతజ్ఞత భావం అనేది ఫౌండేషన్, పిల్లర్స్ అనుకున్నాం కదా, అలాంటిది అన్నమాట. ఓకే. సో, అదే చెప్తున్నారు. గ్రేట్ ఫోన్ కాల్, ఈమెయిల్ ఏదైనా కానివ్వండి. సో, గ్రేట్ ఫర్ రిలేషన్‌షిప్. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా అక్కయ్యతోని. ద ఎండ్ ఆఫ్ ద కాల్. ఓకే. థాంక్ యూ ఫర్ దిస్ మీనింగ్‌ఫుల్, గ్రేట్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఇన్ మై లైఫ్ అనేది మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఓకే, అప్పుడు ఇంకా అలాంటి మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్స్ మన జీవితంలో ఉన్న వాటికి, అంటే మనం ఎవరైతే మనతోని మాట్లాడట్లేదో వాళ్ళ కోసమే పరిగెడతాము. కానీ మన లైఫ్‌లో ఆల్రెడీ ఉన్నారు చూడండి, మన గురించి ఆలోచించేవాళ్ళు, ప్రేమగా పలకరించేవాళ్ళు, వాళ్ళకి అప్రిషియేషన్ ఎక్కువ పంపించమనమాట. అది హ్యూమన్ నేచర్ నార్మల్‌గా. బట్ ఇప్పుడు మనం చేంజ్ అవుతున్నాం కంప్లీట్‌గా. అది అన్నమాట. అలాగే సిట్యుయేషన్, స్టిమ్యులేటింగ్ మోర్, క్వాలిటీ ఇవన్నీ కూడా అంతే అన్నమాట. గాడ్‌ది ఎందుకు తీసుకున్నానంటే చాలా మంది పూజలు, వ్రతాలు అవి చేయడం తప్పు కాదు. చేయొద్దని కాదు, చేయాలి. కానీ చూసుకుంటే మళ్ళీ స్పిరిచువాలిటీ వాళ్ళు అవి మనం అన్నీ చేస్తున్నాం. కానీ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే టైంకి ఎవరో ఒకరు కనిపిస్తారు. క్రిటిసైజ్ చేయడం. అంటే మన థాట్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోలేదనుకోండి. ఓకే. సో, అవన్నీ వృధా అవుతాయన్నమాట. చాలా తక్కువ రిజల్ట్ వస్తది. చాలా తక్కువ రిజల్ట్ వస్తది. ఎందుకంటే గాడ్స్ ఫస్ట్ క్రియేషన్ ఎక్కడుంటుంది? నీ యాక్షన్. పూజ అనేది యాక్షన్. అక్కడ కాదు. ఫస్ట్ నీ ఆలోచనలోనే దేవుని యొక్క ఎనర్జీ ఉంది. అంటే నీ ఎనర్జీ వేరు కాదు. గాడ్ క్రియేషన్ వేరే కాదు అన్నమాట. ఓకే. నీ ఆలోచనలోనే గాడ్స్ క్రియేషన్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారు, నా ఆలోచన వేరు, గాడ్ యొక్క ఎనర్జీ వేరు కాదు. నువ్వు ఏ ఆలోచన చేస్తావో అందులోనే గాడ్స్ యొక్క క్రియేషన్ ఉంది అన్నమాట. అందుకోసమనే క్రిటిసైజ్ చేస్తున్నారు. లేకపోతే ఇంకొకటి అంటున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, లోవర్‌కి పడిపోతున్నట్టే కదా! నీ ఆలోచన మీద నీకు నియంత్రణ లేనప్పుడు నువ్వెన్ని చేసినా కూడా నువ్వు సర్టెన్ లెవెల్‌కి రీచ్ కాలేవన్నమాట. సో, అందుకోసమనే యాక్టివిటీ స్కాన్ చేస్తున్నాం ఇలాంటి వాటిని అన్నమాట. సో, వాటి ద్వారా ఏమవుతుంది, థాంక్ యూ ఫర్ బీ గ్రేట్‌ఫుల్. సో, మన లైఫ్ అనేది ముందుకు ఈజీగా పోతుంది అని చెప్తున్నారన్నమాట. దేర్ ఈస్ నో సెట్ నంబర్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ఫైండ్ ఫ్రమ్ యెస్టర్‌డే. మనకి ఎన్ని అనిపిస్తే అన్ని అన్నమాట. ఒక 5, 10 అనేది ఏమీ లేదు ఇప్పుడు కౌంట్. ఎవరైతే చేస్తారో సో, ఎన్నైనా కానివ్వండి, ఇంకెక్కువ కానివ్వండి, ఎక్కువకు కూడా వెళ్ళండి అన్నమాట. అంటే ఇది యూనివర్సల్ థంబ్ రూల్. మనం ఏదైతే ఇస్తామో గ్రాటిట్యూడ్, అబాండెన్స్, మనీకి ఫ్లో కూడా మనం ఏదైతే మనీ నిస్వార్థంగా, స్వార్థం లేకుండా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా మనీని స్పెండ్ చేస్తామో, మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా, సో, అంతే జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా నీకు రివర్స్ వస్తుంది లక్ష్మి. అలా కాకుండా ఇచ్చేటప్పుడు భయంకరంగా లాగ్ చేసి ఇచ్చామనుకోండి, సో, ఎన్ని వర్క్స్ చేసినా కూడా అది వచ్చేటందుకు కూడా అంత కష్టం అవుతుంది అన్నమాట. ఓకే. అలాగే రిలేషన్‌షిప్‌లో కూడా ఓకే. నువ్వు ఎవరితోనైతే ఏ మూమెంట్‌లో మాట్లాడుతున్నావో ఆ మూమెంట్ మాత్రం గుర్తుచేసుకో. మనం ఏం చేస్తాం, పాస్ట్ అన్నీ యాడ్ చేస్తామన్నమాట. ఒక మూవీ లాగా. యాడ్ చేసి ఇప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి ఫీలింగ్ లేదు. బట్ మనం యాడ్ చేస్తున్నాం అనుకో, వి ఆర్ ద లాగింగ్. అలా కాకుండా ఈ మూమెంట్ ఏది మాట్లాడుతున్నామో ఆ మూమెంట్‌కే పరిమితమై ఉండాలి అని. ఓకే. అంటే పెయిన్‌కి, హ్యాపీనెస్‌కి మనం యాడ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు కావాల్సింది హ్యాపీనెస్సే బాబు, కాబట్టి. బాబు ఓకే. చాలా సో, రిమెంబర్ ద మ్యాజిక్ ఇట్ వాస్ క్రియేటెడ్ ఫర్ యూ. ఓకే. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనం మాత్రమే క్రియేట్ చేస్తున్నాము. ఓకే. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ 280 బ్లెస్సింగ్స్ బుక్ ఓపెన్ చేయండి. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు జాయిన్ అయ్యారో యూట్యూబ్ నుండి కూడా నో ప్రాబ్లమ్. అంటే ఏ రోజు లేట్ కాలేదు. ఏజ్ నెంబర్ కాదు. యాక్టివిటీ లేట్ కాలేదు. కానీ జంప్ చేయకండి. నాకు రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ రిలేషన్‌షిప్ దాంట్లోకి జంప్ చేస్తాను అనంటే, ముందు మనకు పాస్ట్ ఉన్నాయన్నీ క్లియర్ కావాలి అన్నమాట. లేకపోతే మీకు అర్థం అవుతుండొచ్చు. కొంచెం మూవ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఎనర్జీ మోషన్ కాదనమాట. జస్ట్ మీరు కార్‌లో కూర్చున్నారు, ఫ్యూయల్ ఉంది. ఓకే. ఎస్కలేటర్ ఇవ్వట్లేదు. ఎస్కలేటర్ అనేది పాస్ట్ ప్రాక్టీసెస్. ఓకే. అవి ఇవ్వకపోతే మనం ఎప్పటికీ డెస్టినేషన్ చేరుకోలేం. సో, అలా కాకుండా ఏం చేయండి అంటే, మనీ ఉందనుకోండి, ఓన్లీ మనీ ప్రాక్టీస్‌కే వెళ్తానని కాకుండా అసలు యాక్చువల్ కోర్ కాన్సెప్ట్ ఏంటి? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు నేను బ్లెస్సింగ్స్ రాయమంటున్నాను. డే 1 చూడని వాళ్ళకి అసలు బ్లెస్సింగ్స్ రాయడం అంటే ఏంటి? ఎందుకు రాయాలి? ఎందుకు మనం థాంక్ యూ చెప్పాలి? ఇప్పుడు నేను పడుకోవడానికి కంఫర్ట్ బెడ్ ఉంది. ఓకే. నేను ఆ బెడ్‌కే చెప్తున్నాను. థాంక్ యూ బెడ్. ఓకే. సాఫ్ట్ అండ్ కోజీ బెడ్. నీ వల్ల నేను ప్రశాంతంగా, హ్యాపీగా పడుకోగలుగుతున్నాను. థాంక్ యూ. అది ఒక బ్లెస్సింగేనా అంటే, యెస్. దట్ ఈస్ ఆల్సో వన్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ అన్నమాట. నాకు పీస్‌ఫుల్‌గా నేను నిద్రపోగలుగుతున్నాను. థాంక్ యూ మై బాడీ. థాంక్ యూ మై స్లీప్. అందువల్లనే కదా నేను అత్యంత అద్భుతంగా మార్నింగ్ లేవగలిగి మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను.
ఇలా అన్నమాట. ఇవన్నీ మన జీవితంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్. కానీ వాటిని ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? అంటే మళ్ళీ డే 1 నుండి. డే 1, డే 2, డే 3 అలా వెళ్ళండి. ఒక సీక్వెన్స్‌లో వెళ్ళండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా యూట్యూబ్‌లో కామెంట్ పెట్టొచ్చు. లేకపోతే మీరు వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ కావచ్చు. బట్ కామెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ రీచ్ సో మెనీ పీపుల్ అన్నమాట. రేపటి ప్రాక్టీస్ ఏంటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ యెస్టర్‌డే. ఈ రోజు మన ప్రాక్టీస్ ఏం చేయండి? ఈ రోజు రాయండి. నిన్న సాటర్‌డేవి స్కాన్ చేయండి. ఇప్పుడు మహా 4 చెప్పింది. ఓకే. సో, మహా ఇంకా మీరు డీపర్‌గా వెళ్ళండి. ఇంకా డీపర్‌గా వెళ్తే మేబీ మీరు నోటీస్ చేయని మ్యాజిక్‌లు కూడా కొన్ని ఉండొచ్చు. ఓకే. నోటీస్ చేయనివి కూడా చాలా ఉండొచ్చు. అలాంటివి కూడా మీకు దొరకవచ్చు అన్నమాట. సో, వాటిని వై యూ ఆర్ గ్రేట్‌ఫుల్ అనేటిది రాయండి. రాసి మళ్ళీ ఒక్కసారి ఫీల్ కండి. ఇది రాసేటువంటి యాక్టివిటీ. 1 డే ఇది మనకు రైటింగ్ ప్రాక్టీస్ అన్నమాట. ఎందుకంటే డీపర్‌గా కనెక్ట్ కావాలి అనంటే రైటింగ్ ప్రాక్టీస్. స్టార్టింగ్‌లో ఉన్నవాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, 5 అనేది మినిమమ్ లేదు. మీకు ఎన్ని మంచిగా ఉంటే అన్ని లోపలికెళ్ళి డీపర్‌గా వాటిని రాయండి. వై యూ ఆర్ గ్రేట్‌ఫుల్ అనేది. అండ్ సే ద మ్యాజిక్ వర్డ్ థాంక్ యూ ఫర్ ఈచ్ వన్. అంటే ఒకసారి రాసి చదివి చూసుకొని మళ్ళీ ఫీల్ అయ్యి థాంక్ యూ అనేది చెప్పండన్నమాట. సో, ఏమంటున్నారంటే ఇలా లౌడ్‌గా చెప్పమని అంటున్నారన్నమాట. ఓకే. మనకు వీలైతే లౌడ్‌గా చెప్తే ఏమైతుందంటే వర్డ్స్ బయటకొస్తాయి కదా! సో, వాటి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి ఈజీగా మ్యాచ్ కాగలుగుతామని చెప్తున్నారన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం మంత్ర ప్రాక్టీస్ చేసామనుకోండి. ఫస్ట్ ఓం నమః శివాయనో లేకపోతే ఇంకొకటి ఏదైనా కూడా మీ మైండ్ ఐ క్లోజ్ చేసి అనుకోండి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ లౌడ్‌గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనోనేత్రంతోని ఈజీగా అవుతుంది. తర్వాత ఇంకొక లెవెల్ ఏంటంటే జస్ట్ చూడగలుగుతామన్నమాట మనం లెటర్‌ని. అంటే మన కళ్ళ ముందే మెదలవుతుంది. అప్పుడు మన మనోనేత్రంతోని చూసుడు కాదు అనుభూతి చెందుతామన్నమాట. థర్డ్ లెవెల్. సో, ఆ లెవెల్‌కి రావాలంటే ఫస్ట్ లౌడర్‌గా అన్నమాట. ఓకే. అందుకోసమని ఎవరికి వీలవుతుందో వాళ్ళు లౌడ్‌గా చెప్తే ఇంకా బావుంటుంది. ఒకవేళ మీకు లౌడ్‌గా చెప్పే పరిస్థితి లేదనుకోండి. సో, అట్‌లీస్ట్ రాసి మీ మైండ్‌లోనైనా అనుకోండి. కానీ సిట్యుయేషన్ ఉందనుకోండి, ఉన్నదాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఎవరికైతే ఈరోజు సండే కాబట్టి మేబీ ఇంట్లో ఉంటారు కాబట్టి జస్ట్ టేక్ 10 మినిట్స్. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది ఈ ప్రాక్టీస్. అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్. ఓకే. థాంక్ యూ. మళ్ళీ మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్‌లో ఈ రోజు జరిగింది. సండే రోజు జరిగిన వాటిని స్కాన్ చేసి థాంక్ యూ చెప్తామన్నమాట. సో, ఇవి 28 డే ప్రాక్టీసెస్. రేపు యువర్ మ్యాజికల్ ఫ్యూచర్ అంటే మిగతా ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి? ఎలా చేయాలి? అనే వాటి గురించి రేపు మనం చూద్దాం. కానీ 28 డేస్ 28 మళ్ళీ రేపు ఏం చేయాలి? ఈ రోజు ప్రాక్టీస్ అయింది కదా! రేపు మళ్ళీ మీరందరూ ఇప్పుడు ఎవరైతే ప్రాక్టీస్ మొదలుపెట్టలేదో, ఎవరైతే ఉన్నారో 28 డేస్ తర్వాత రేపేం చేయండి? డే 1 కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మళ్ళీ 10 బ్లెస్సింగ్స్ మాత్రమే రాయండి. ఇంకొక ప్రాక్టీస్ ఉండదు రేపు. అలా అన్నమాట. నెక్స్ట్ డే రోజు 10 బ్లెస్సింగ్స్ మ్యాజిక్ రాక్ అలా ఉంటుంది. ఓకే. ఎనీ క్వెషన్స్ ఈ ప్రాక్టీస్‌లో గాని ఇంతకుముందు ఈ 28 డేస్‌లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్‌లో ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా ఈరోజు అడగండి. నో క్వెషన్స్. సో, ఎవరైనా న్యూగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఓకే. వి ఆర్ చేంజింగ్ ద మైండ్ సెట్. ఆబ్జెక్ట్ అదే ఉంటుంది. పరిస్థితి అదే ఉంటుంది. కానీ మార్పు ఎక్కడ ఉంటుంది? మన మైండ్ సెట్‌లోనే ఉంటుందన్నమాట. ఏదైనా మంచి జరిగిందా? ఎవరైనా మీతో స్మైల్ ఇచ్చారా? లేకపోతే మీకెవరైనా మీరే ఇష్టమైన ఫుడ్ ఒక ఐస్ క్రీమో మీకు నచ్చింది తిన్నారా? లేకపోతే ఎవరైనా హెల్ప్ చేశారా? లేకపోతే మీకు మీరే ఒక్క క్షణం చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందా? ఇవన్నీ కూడా బ్లెస్సింగ్సే అన్నమాట. అంటే ఇక్కడ సైజు ఇది జరిగితేనే పెద్ద విషయం అని కాదు. అంటే అక్కడ మీరెంత అద్భుతంగా ఫీల్ అవుతున్నారు అనేది. మేబీ మీరు ఎప్పటి నుండో చూస్తున్నారు. ఒక క్లిప్పో, ఒక రబ్బర్ బ్యాండో లేకపోతే ఇంకోటి. అది మీకు నిన్న దొరికింది. లేకపోతే ఈరోజు దొరికిందనుకోండి. సో, ఫీల్ దట్ గ్రేట్‌నెస్. థాంక్ యూ అన్నమాట. మీరెంత గ్రేట్‌ఫుల్‌గా ఉంటే లైఫ్ అంత ఎక్కువ ఇస్తదన్నమాట. మనం ఇగ్నోర్ చేసినామనుకోండి, మనకి కూడా ఉన్నది కూడా తక్కువగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఇగ్నోర్ చేస్తామో, మన లైఫ్‌లో ఉన్నది డిటోరియేట్ అవుతుంది. క్రిటిసైజ్ చేయడం ద్వారా డిటోరియేట్ అవుతుంది. అంటే ఇంకిపోతుంది. బట్ మనం ఇగ్నోర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనకి అసలు గుర్తు కూడా ఉండదన్నమాట. ఇలా కూడా సింపుల్‌గా ఉండొచ్చు. మీకు కంఫర్టబుల్‌గా, ఈజీగా, ఎఫర్ట్‌లెస్‌గా, ఆనందంగా గడిచిపోయిన రోజు కూడా అనిపించొచ్చు. లేకపోతే వెదర్ బ్యూటిఫుల్‌గా మీకు అనిపించొచ్చు. అంటే నిన్న మాకు చల్లగా ఉంది. ఓకే. వర్షం అలాంటిది లేదు. కానీ సన్నీ ఎక్కువగా సమ్మర్ కదా! అలాంటిది
చల్లగా ఉందన్నమాట. గ్రేట్‌ఫుల్ ఎంత ప్లీజెంట్‌గా ఉంది. అంటే ఉన్నదానికంటే అట్‌లీస్ట్ 2-3 డిగ్రీస్ అనేటివి తగ్గింది అన్నమాట. దట్ ఈస్ ఆల్సో గ్రేట్‌ఫుల్. ఎంతో మందికి ఇంట్లో ఉండే వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళకి ఎంతో గ్రేట్‌ఫుల్ అన్నమాట. 5, 10, 15, 25 ఇలా సింపుల్ ప్రాక్టీస్ అన్నమాట. ఇవన్నీ గోల్డెన్ నగ్గెట్స్. అంటే చిన్న చిన్న మూమెంట్సే. కానీ గోల్డెన్ నగ్గెట్స్ అన్నమాట. అంటే బంగారు క్షణాలన్నమాట. వాటినన్నిటిని మనం పోగు చేసుకుంటున్నాం ఇప్పుడు. ఒక మంచి కన్వర్సేషన్ అయింది. ఓకే. సో, ఎప్పటినుండో మీరు మాట్లాడలేకపోయిన ఒక విషయం మాట్లాడారు. మీకు నచ్చింది ఒక మూవీ చూసారు. సంథింగ్. ఓకే. ఏదైనా కూడా అది మనకి అండ్ ప్లస్ ఎలా చేయాలి అనంటే మీరు స్కాన్ ఎలా చేయాలంటే మార్నింగ్ ఒక సైడ్ కళ్ళు మూసుకోండి. మార్నింగ్ టైమ్ అంటే మీరు లేచినప్పటి నుండి మార్నింగ్ 11:00 వరకి ఒక టైం పెట్టుకోండి అన్నమాట. చూడండి ఆ టైంలో ఏం జరిగింది. తర్వాత 11 నుండి 3 వరకి ఒక టైం ఆఫ్టర్‌నూన్ టైం అన్నమాట. అలా స్కాన్ చేయండి. తర్వాత 2 నుండి 6:00 వరకి ఈవినింగ్ టైం అలా చూసుకోండి. టైం డివైడ్ చేసుకొని చూడండి. తర్వాత 6 టు మళ్ళీ పడుకునేంత వరకే అన్నమాట. ఇలా స్కాన్ చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే మనకి ఏదైనా జరిగినయి కూడా మనం నోటీస్ చేయనివి కూడా మనం ఈజీగా నోటీస్ చేస్తామన్నమాట. అంటే ఇదొక పాత్‌వే లాంటిది. అంటే ఒక దారి చూపిస్తారు కదా! సో, మనకు మార్గం ఇచ్చారు. సో, మనం ఆ మార్గంలో మనందరం నడవాలి. ఎవరైతే నడుస్తారో ఎందుకంటే అక్కడ మనకి మ్యాజిక్ అనేది ఉందన్నమాట. ఆల్రెడీ ప్రూవెన్. సో, అక్కడికి ఎవరైతే వెళ్తామో వాళ్ళం రీచ్ కాగలుగుతాం. గుడ్ ఓకే. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. నాకు ఊరికనే కోపం వచ్చేస్తుంది మ్యామ్. చాలా కంట్రోల్ చేయగలుగుతున్నాను. నిన్నైతే మాత్రం అది బాగా నాకు అనిపించింది. నాకు ఉట్టినే ఇంట్లో పిల్లలు కొంచెం బాగా ఏమైనా అంటే ఉట్టినే కోపం వస్తుంది. ఏమైనా మాట అన్నా చేసిన నిన్నైతే సరే నేను కంట్రోల్ చేసుకున్నాం అనిపించేస్తుంది. అది నాకు అనిపించింది బాగా. గ్రేట్ మేడం. సో, మీరు ఎలా స్కాన్ చేసి గ్రేట్‌ఫుల్‌గా రాయాలంటే పిల్లలు నా లైఫ్‌లో ఉన్నందుకు థాంక్‌ఫుల్. ఓకే. వాళ్ళెందుకు లైఫ్‌లో ఉన్నారనే దానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అంటే వాళ్ళ వల్లనే నేను అమ్మ అని పిలిపించుకుంటున్నాను. థాంక్ యూ. సో, వాళ్ళతోని గడిపే ప్రతి మూమెంట్ నాకు అద్భుతమే. రైట్. ఓకే మ్యామ్. దానికి థాంక్ యూ. ఓకే. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన లైఫ్‌లో వాళ్ళు ఉండడం అనేది ఒక అద్భుతం అన్నమాట. ఫస్ట్ థింగ్. పిల్లలు మన లైఫ్‌లో ఉండడం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే వాళ్ళే పెద్ద టీచర్స్ మన లైఫ్‌లో. ఓకే. అలాగే వాళ్ళతోని గడిపినటువంటి మంచి మూమెంట్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, హగ్ చేసుకోవడం, ఓకే. మీతో పాటు పడుకోవడం ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నమాట. అంటే ఈ అద్భుతమైనటువంటి గాడ్ గిఫ్టెడ్ బంధానికి కృతజ్ఞతలు. చూడండి మీకెంత మార్పొస్తుందో. ఓకే మ్యామ్. అండ్ మీరు కోపం అన్నారు కాబట్టి ఇక్కడ నేను అడుగుతున్నాను అన్నమాట. సో, మీరు కోపం నాకు ఊరికే వస్తుంది అన్నారు కదా! సో, ఒకటి మిమ్మల్ని మీరు అడుక్కోండి. అసలు కోపం వచ్చేటందుకు రీజన్ ఏంటి అనేది అడుక్కోండి అన్నమాట. ఓకే మ్యామ్. ఓకే. సో, దానికి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా ఈజీగా అంటే మనకు కోపం వస్తుంది అనేది తెలుసన్నమాట. కానీ దాని రూట్ కాజ్ అనేది వేరే దగ్గర ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాబ్లమ్ అనేది మనకు వేరే దగ్గర ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎమోషన్స్‌ని మనం చూస్తాం. నాకు కోపం వస్తుంది, లేకపోతే మనకు భయం వేస్తుంది. కానీ వాటికి వచ్చేటందుకు రూట్ ఎక్కడుందనేది మనకు వెతకాలి అన్నమాట. కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే అప్పటికి మూమెంట్‌కి మీరు పాజిటివ్ వాటి మీదకి షిఫ్ట్ చేసుకోండి. ఓకే. అదే మ్యామ్. జస్ట్ ఒక 2 సెకండ్స్ ఆపుకుంటే తగ్గుతుంది కదా ఎగ్జాక్ట్‌లీ. అనిపించేస్తే ఇంకా ఆగాను అంతే. యెస్. అంటే హిడెన్ పెయిన్ ఏమన్నా ఉందా ఎక్కడైనా? లేకపోతే ఆహ్, ఎక్స్‌పెక్టేషన్ ఎక్కడైనా రీచ్ కాలేకపోతున్నామా? ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫియర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, పదే పదే ఎందుకొస్తుంది అనేది మిమ్మల్ని మీరు ఒకసారి అడుక్కో. దానికి రీజనింగ్. ఈ ప్రాక్టీసెస్ ద్వారా మీకు తెలిసిపోతుంది ఎక్కడ వస్తుందని. కానీ గుడ్ థింగ్ మేడం. మంచి షేర్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఇంకా గుర్తించండి. స్కాన్ చేయండి నిన్న మార్నింగ్ నుండి. మేబీ మీరు మంచి కర్రీ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో గుడ్ అప్రిషియేషన్. నేనా అది కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తాను చాలా మటుకు. అది ఎందుకంటే ఇంట్లో మాకు కొంచెం వర్క్ ఎక్కువ షాప్ మీద పిల్లలతోటి అందుకు కొంచెం ఎక్కువ షాప్ ఇల్లు చూసుకునేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి పిల్లలు చెప్పేసరికి అరుస్తాను.
ఇంట్లో ప్రెషర్ షాపు చూసరికి నలుగురు ఐదుగురు వస్తారు. ఒక్కొక్క ముక్కలో ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళ మీద చూపించిన కోపం పిల్లల మీద చూపించాల్సి వస్తుంది. అది చాలా కంట్రోల్ చేయగలుగుతున్నాను. ఎందుకు అరటం 2 సెకండ్స్ అయితే అదే సెట్ అవుతుంది కదా అని ఆపుతున్నా. అంతే. సో మీకు ఉన్నటువంటి మీ షాప్ అంటున్నారు మీ క్లయింట్స్ కి, ఓకే, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ నోట్ రాయడం, థ్యాంక్ యూ చెప్పడం, అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా మీ లైఫ్ లో ప్లస్ కదా, రైట్? ఉమ్, క్లయింట్స్ ఉంటున్నారు, కస్టమర్స్ అంటేనే మన బిజినెస్ గ్రోత్ ఉంది అన్నట్టు, అవును. మనీ సర్క్యులేషన్ కదా. ఓకే, అందుకే ఉమ్, గో డీపర్ అనమాట. ప్రాక్టీసెస్ రోజు చేస్తే మీకు అర్థం అవుతుంది ఓకే. ఎంత బ్లెస్సింగ్స్ మన లైఫ్ లో ఉన్నాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్ షేరింగ్. సో ఇలాగే షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నాలెడ్జ్ నేను ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాను. లేకపోతే ఇన్పుట్స్ ఇవ్వడం ఎవరు ఏ స్థితిలో ఉన్నారు ఏంటి అనేది తెలియదు కదా, ఏం కావాలనేది అందుకోసం. అండ్ ఈరోజు షేరింగ్స్ అందరికి నిజ మహా మోహిని మేం అందరికి థ్యాంక్ యూ. అండ్ రేపు మళ్ళీ మనం 6 AM కి కలుద్దాం. ఇంకొక 2 or 3 days అనేవి సెషన్స్ ఉంటాయి అన్నమాట. ఏ ప్రాక్టీసెస్ ఎందుకు చేయాలి, మనం మ్యాజికల్ ఫీచర్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఉంటుంది. అండ్ రేపు మళ్ళీ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ చేయండి 28 days అయిపోయిన వాళ్ళు. ఒకవేళ 28 days కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు 15 లో ఉన్నారనుకోండి, రేపు 16 కంటిన్యూ చేయండి. ఇది వినండి కానీ 16 కంటిన్యూ చేయండి, తర్వాత 17. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళండి మెట్లు. ఓకే, ఒకటేసారి ఒక్క దగ్గర ఉన్న 10th మెట్టు దగ్గర ఉన్నారు, ఒకటేసారి 20కి ఎక్కాలనే ప్రయత్నం చేయొద్దు అనమాట. ఎందుకంటే మన లెగ్స్ ని మనం ట్రైన్ చేయలేదు రోజు నడవడానికి, మన బాడీని మనం ట్రైన్ చేయలేదు, మన లంగ్స్ ని మనం ట్రైన్ చేయలేదు అనమాట. సో ట్రైనింగ్ కావాలి కదా, వాటికి స్ట్రెంగ్ కావాలి అంటే అలా అనమాట ప్రాక్టీసెస్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. నౌ ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. ఎవరైతే యూట్యూబ్ నుంచి చూస్తున్నారో సో షేర్ చేయండి, ఇది యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మేబీ ఇండైరెక్ట్ గా యు ఆర్ ఫీలింగ్ లైట్ ఇన్ అనదర్ లైఫ్ అన్నమాట. ఓకే, మనకు తెలియకుండానే మనం ఇంకొక లైఫ్ లో వెలుతురికి కారణం అవుతున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీలిమ గాని ఇంకొకరు ఎవరైనా వచ్చినా కూడా ఒకరొకరు ఇన్వైట్ అనమాట, మహా ఇన్వైటెడ్. కొంతమంది యూట్యూబ్ నుండి డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో యూనివర్స్ విల్ గివెన్ అంటే మీరు ఆస్క్ అనేది ఉంది కాబట్టి యూనివర్స్ హెస్ గివెన్ అన్నమాట, ఒక చూపిస్తుంది మార్గం అనేది అలా అనమాట. ఓకే, సో షేర్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్. ఓకే, బాయ్.